ఈరోజు ఆకాశంలో ఆ పసుపు నక్షత్రం ఎందుకు అంత మెరుస్తోంది? చింటు తన పెంపుడు కుక్క పప్పు తెలివైన మైని మిక్కీతో కలిసి తన ఇంటి వెనుక తోటలో ఆడుకుంటూ ఉండేది. ఒక రాత్రి ఆకాశం నక్షత్రాలతో నిండినప్పుడు చింటు ఒక పసుపు రంగు నక్షత్రాన్ని చూసింది. అది మిగతా నక్షత్రాల కంటే చాలా పెద్దదిగా ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించింది. అది ఒక మ్యాజిక్ నక్షత్రం కావాలి. చింటూ ఆశ్చర్యంగా అంది. అది మనకు ఏదో ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నట్లుంది. పప్పుతోక ఊపింది మిక్కీ. తన చిన్న సంచిలోంచి ఒక పాత గజిబీజీ మ్యాప్ను తీసింది. ఇది నక్షత్రాల మ్యాప్. ఆ నక్షత్రం ఎక్కడికి దారి తీస్తుందో మనకు చూపిస్తుంది. మిక్కీ గొణుగుతూ అంది. వారి లక్ష్యం ఆ మెరిసే నక్షత్రం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం. మ్యాప్ను అనుసరించి వారు తమ తోటలో చిన్న మట్టి దిబ్బ దగ్గరికి చేరుకున్నారు. ఆ దిబ్బ మీద ఒక పాత చిన్న వెదురు పిల్లన గ్రోవి ఉంది. చింటు పిల్లన గ్రోవిని తీసి ఊదినప్పుడు దాని నుండి నక్షత్రాల మెరుపులు వచ్చి ఆకాశంలోకి వెళ్లిపోయాయి. ఒక చిన్న పాలపుంతను సృష్టించాయి. ఆ పిల్లన గ్రోవి నుంచి వస్తున్న నక్షత్రాలు ఒక పజిల్ లాగా ఆకాశంలో ఒక గందరగోళమైన చిత్రాన్ని ఏర్పర్చాయి. అది ఒక పిల్లి బొమ్మలా కనిపించింది. ఇది నక్షత్రపు పిల్లి కదా? పప్పు ఆశ్చర్యంగా మొరిగింది. కాని అది ఎక్కడికి దారి తీస్తుంది? చింటు మ్యాప్ను పరీక్షించింది. ఈ మ్యాప్లో ఒక చిన్న గొయ్యి ఉంది. అది పిల్లి కన్నులా ఉంది. ఆమె గుర్తుపట్టింది. మిక్కీ తన సంచిలోని నక్షత్రాల జార్ని తీసి అందులో ఉన్న మెరిసే పురుగులను ఆ గొయ్యిలో పెట్టింది. ఒక్కసారిగా ఆకాశంలోని నక్షత్రపు పిల్లి బొమ్మ మరింత స్పష్టంగా మెరిసియా పసుపు నక్షత్రం వైపు దారి చూపింది. వారు నక్షత్రం దగ్గరికి వెళ్లగా అది నిజంగా నక్షత్రం కాదు, అది భూమిపై పడిన ఒక చిన్న మెరిసే రాయి అని తెలుసుకున్నారు. ఆ రాయి నుండి సుందరమైన మెరిసే పూలు మొలిచాయి. ఆ రాయి నిజానికి అంతరిక్షం నుండి వచ్చిన పంచుకునే రాయి అని, దాని మెరుపు ఇతరులకు ఆనందాన్ని పంచుకోవడానికి సహాయపడుతుందని మిక్కీ వివరించింది. చింటు పప్పు మిక్కీ ఆ పూలను జాగ్రత్తగా తెంచుకుని తమ స్నేహితులందరికీ పంచారు. ఆ పూలు అందరికీ సంతోషాన్ని, నవ్వులను తెచ్చాయి. వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. పంచుకోవడం ఎంత గొప్పదో వారికి అర్థమైంది. ప్రతి కథ ఒక కొత్త సాహసం కాదా?